అందరికి ముందుగా నమస్కారం. ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసులకి స్వాగతం. ఇండియన్ పాలిటీ ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఈరోజు మనం మొట్టమొదటి క్లాసు భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగం అంటే ఏమిటి? అసలు రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అంటే ప్రభుత్వం యొక్క నిర్మాణం, ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి విధులు, బాధ్యతల గురించి చెప్పే నియమావళి ఈ రాజ్యాంగం. అయితే భారత రాజ్యాంగం సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్మాణం, వాటి యొక్క నియమ నిబంధనలు చదివితే సరిపోతుంది కదా, వాటి వరకే అధ్యయనం చేస్తే సరిపోతుంది కదా. మరి మన ఎగ్జామినేషన్ సిలబస్లో ఈ భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఎందుకు పెట్టాడు, ఎందుకు అడుగుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూడా ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే సమయంలో, భవిష్యత్తు గురించి అద్భుతంగా కలలుగనే సమయంలో మనం వర్ధమానాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని కలలుగనడం జరుగుతుంది. వర్ధమానం అంటే ప్రజెంట్ సిచ్యువేషను దేని మీద ఆధారపడి ఉంటుంది? పూర్వకాలం అంటే భూతకాలానికి సంబంధించి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎగ్జామినేషన్ రాశారు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు రిజల్ట్ రావడం జరిగింది. రిజల్ట్లో 1 లేదా 2 మార్కులకి మీ బ్యాడ్ లక్ వల్ల మీకు పోస్ట్ అనేది దూరం కావడం జరిగింది. అప్పుడు మీరు ఏమని ఆలోచిస్తారు అంటే, ఇకపైన పడే అంటే భవిష్యత్తులో పడే నోటిఫికేషన్ గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఇప్పుడు పరిస్థితులు అనుగుణంగా, అంటే ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీకు 1 లేదా 2 మార్కుల పోస్ట్ పోయింది కదా, ఈ 2 మార్కులు ఎందుకు పోయినాయి అని చెప్పి మీరు బేరీజు వేసుకుని భవిష్యత్తుని చక్కని ప్రణాళిక వేసుకోవడానికి సన్నద్ధమవుతారు. అయితే ఈ 1-2 మార్కులు పోవడానికి మీది ఎక్కడ తప్పిదం జరిగింది? మీరు పూర్వం చేసినటువంటి ప్రిపరేషన్లో, అంటే మీ ప్రిపరేషన్ కొనసాగడంలో మీరు చేసినటువంటి తప్పిదంలో కావచ్చు, ఆ రకమైనటువంటి ప్రిపరేషన్లో మీకు లోపం కలగవచ్చు. ఇక్కడ 3 కాలాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. చరిత్రను అనుసరించి వర్ధమానం ఉంటుంది, వర్ధమానం మీద బేస్ చేసుకొని భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా చరిత్ర నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశం చాలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల యొక్క పునాదులు చరిత్రలో ఉండడం జరిగింది. అందుకే అంటారు కొంతమంది రాజనీతి శాస్త్ర నిపుణులు ఏమంటారంటే, భూత భవిష్యత్తు వర్ధమాన కాలాల్లో మానవునికి సంబంధించిన జాతీయ, స్థానిక మరియు అంతర్జాతీయ విషయాల మీద అధ్యయనం చేసి అవగాహన చేసుకునే శాస్త్రమే రాజనీతి శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చరిత్ర నుంచి గుణపాఠాలు, పాఠాలు నేర్చుకొని వాటిని చక్కని రీతిలో ఉపయోగించుకొని భవిష్యత్తుని చక్కగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి చరిత్ర ఎంతో అవసరం. కాబట్టి ప్రస్తుతం మన రాజ్యాంగం కూడా చరిత్ర పునాదుల మీద నిర్మించబడింది అని చెప్పాలి. ఇప్పుడు కూడా మీకు ఈ చరిత్ర చదవడానికి మీరు కన్వీనియన్స్ కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన భారత రాజ్యాంగంలో 14వ భాగం ఉండడం జరిగింది. 14వ భాగం దేని గురించి చెప్తుంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎందుకు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు ఏర్పడ్డాయి, అసలు వీటి చరిత్ర ఏందని మనం అబ్జర్వ్ చేస్తే, మనము 1772లో బ్రిటిష్ అధికారి వారన్ హేస్టింగ్ అనే అధికారి మొట్టమొదటిసారిగా కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది 1772లో. ఈయన ఎందుకు ప్రవేశపెట్టాడు 1772లో? 1764లో బక్సర్ యుద్ధం జరగడం జరిగింది. బక్సర్ యుద్ధం 1764. ఈ యుద్ధంలో మీర్ ఖాసిం అనే అతను గెలుపొంది బెంగాల్ నవాబుగా పట్టాభిషేకం పొందుతాడు. అయితే ఈ బక్సర్ యుద్ధంలో ఈ మీర్ ఖాసింకి ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ సేనలు అతనికి యుద్ధంలో సహాయం చేయడం జరుగుతుంది. అయితే ఈ బ్రిటిష్ సేనలు ఆ మీర్ ఖాసింకి బక్సర్ యుద్ధంలో సహాయం చేసినందుకు గాను ఆ రాజు ఈ బ్రిటిష్ వారికి బెంగాల్, బీహార్,
ఒరిస్సా ప్రాంతాలలో శిస్తు వసూలు చేసుకున్నటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది బ్రిటిష్ వారికి. అంటే మీరు నాకు యుద్ధంలో సహాయం చేసి నేను గెలుపొందడానికి మీరు కృషి చేసినందుకు గాను మీకు ఈ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని మీకు ఇస్తున్నాను బహుమానంగా అని చెప్పి మీర్ కాసిం అనే బెంగాల్ నవాబు వీళ్ళకి ఆ అధికారాలు ఇవ్వడం జరిగింది. అయితే శిస్తు వసూలు చేసుకోవాలి. శిస్తు వసూలు చేయడానికి ఓ అధికారి కావాలని చెప్పి అప్పుడున్నటువంటి బ్రిటిష్ అధికారులు కలెక్టర్ వ్యవస్థని 1772లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారి కలెక్టర్ వ్యవస్థ అనేది శిస్తు వసూలు చేయడానికి ప్రవేశపెట్టింది. దాని తర్వాతి కాలంలో 1793 కార్న్ వాలిస్ అనే బ్రిటిష్ అధికారి ఉన్నప్పుడు ఈ యొక్క వ్యవస్థ అనేది ఇంకాస్త అభివృద్ధి చెంది అది కాస్త సివిల్ సర్వీస్ వ్యవస్థగా రూపాంతరం చెందడం జరిగింది. అంటే 1772లో కేవలం కలెక్టర్ వ్యవస్థ అనే ఏర్పాటు చేసిన ఆ ప్రయత్నం అనేది 1793 నాటికి కార్న్ వాలిస్ అనే బ్రిటిష్ అధికారి వచ్చినప్పటికీ ఆ కాలానికి ఈ యొక్క వ్యవస్థ అనేది ఈ ఒక సివిల్ సర్వీస్ వ్యవస్థగా మార్పు చెందడం జరిగింది. అంటే సివిల్ సర్వీస్ అంటే ఏంటి? సివిల్ సర్వీస్ అనగానే మనకు టక్కున గుర్తుంచే అంశాలు ఐఏఎస్, ఐపీఎస్, మరికొన్ని యూపీఎస్సి బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు. సివిల్ సర్వీస్ అంటే అవి మాత్రమే కాదు. సివిల్ అంటే పౌర, సర్వీస్ అంటే సేవలు. పౌర సేవలు అంటే భారత పౌరులకు సేవ చేసే ప్రతి ఉద్యోగం కూడా సివిల్ సర్వీస్గానే భావించాలి. అంటే ఇప్పుడు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఏదైనా కూడా పౌరులుగా అంటే సర్వీస్ అందించే ప్రతి ఉద్యోగం కూడా సివిల్ సర్వీసే. కాబట్టి ఈ 1793లో సివిల్ సర్వీస్ విధానాన్ని పెట్టడం అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగం అనేది అప్పుడు 1793లో ఏర్పాటు కావడం జరిగింది కార్న్ వాలిస్ బ్రిటిష్ అధికారి ఉన్నప్పుడు. దాని తర్వాతి కాలంలో మొట్టమొదటిసారిగా 1813 చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంలో అంటే వారి యొక్క కంపెనీస్లో, వారి యొక్క ఫ్యాక్టరీస్లో భారతీయులకి గుమస్తా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది మొట్టమొదటిసారిగా. అంటే 1813 చార్టర్ చట్టం ద్వారా భారతీయులు కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో, బ్రిటిష్ యొక్క ఫ్యాక్టరీస్లో, బ్రిటిష్ యొక్క సంస్థల్లో గుమస్తా ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఆ యొక్క అవకాశాన్ని భారతీయులు కల్పించడం జరిగింది. అంటే ఈ 1813 చార్టర్ చట్టం జరగక ముందు వారి యొక్క ప్రభుత్వాల్లో, వారి యొక్క సంస్థలో అందరూ కూడా బ్రిటిష్ వారే ఉద్యోగాలు చేసుకునేవారు. అయితే ఈ చార్టర్ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా ఈ భారతీయులు కూడా ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో గుమస్తా ఉద్యోగాలు అంటే క్లర్క్ ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాన్ని, వెసులుబాటుని కల్పించడం జరిగింది. దాని తర్వాత కాలంలో 1853 చార్టర్ చట్టం ద్వారా 1853 చార్టర్ చట్టం ద్వారా ఇంకాస్త అడుగు ముందుకు వేసి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు కూడా అంటే కలెక్టర్ వ్యవస్థ, కలెక్టర్లు కూడా అంటే ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆ యొక్క ఎగ్జామ్ రాసి భారతీయులు కూడా కలెక్టర్ అవ్వవచ్చు. అంటే భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు కూడా చేసుకునే అవకాశాన్ని 1853 చార్టర్ చట్టం ద్వారా అవకాశాన్ని భారతీయులు కల్పించడం జరిగింది. అంటే ఇక్కడ నుండే భారతీయులు ఇక్కడ ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇక్కడ రాయడానికి కుదరదు. ఇక్కడ చదువుకొని లండన్ వెళ్ళి ఐసిఎస్ ఎగ్జామ్ రాసి అక్కడ ఉత్తీర్ణతలు అయితే పదవి పొంది భారతదేశానికి వచ్చి సేవ చేయాలి. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా, ఎగ్జామ్స్ కూడా భారత్లో కండక్ట్ చేయరు. అవి కూడా లండన్లో అంటే ఇంగ్లాండ్లో, లండన్లో ఆ ఎగ్జామినేషన్ కూడా పెట్టి అక్కడికి వెళ్ళి మన భారతీయులు ఎగ్జామ్ రాస్తే అక్కడ ఉత్తీర్ణత పొందిన తర్వాత ఆ యొక్క పదవిని పొందిన తర్వాత భారతదేశంలో వచ్చి సర్వీస్ చేయాలి. ఈ విధంగా 1853లో భారతీయులు ఉన్నత ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది. 1813లో ఆ చట్టం ద్వారా, చార్టర్ చట్టం ద్వారా కేవలం గుమస్తా ఉద్యోగాలు మాత్రమే చేసుకోవాలి భారతీయులు. దాని తర్వాత 1853 చట్టం ద్వారా భారతీయులు ఈ యొక్క ఉన్నతమైన అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చనే వెసులుబాటుని కల్పించడం జరిగింది. అంటే ఇప్పుడు భారతీయులు ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థలో కూడా అంటే పాలు పంచుకొని ఉద్యోగాలు చేయడానికి వెసులుబాటు కల్పించారు. దాని తర్వాతి కాలంలో ఈ కలెక్టర్ వ్యవస్థ గురించి 1905లో అప్పుడు బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ ఆయన ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థ గురించి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని చెప్పడం జరుగుతుంది.
భారతదేశ పరిపాలన యంత్రాంగాన్ని తన భుజాల మీద మోసే తాబేలు వంటి వాడు కలెక్టర్ అని చెప్పి ఈ లార్డ్ కర్జన్ అనే అతను చెప్పడం జరిగింది అప్పుడు. అంటే అతను ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పాడో కానీ ఇప్పుడు ఆయన మాటల్లో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే జిల్లా యొక్క సర్వ అధికారి అంటే జిల్లాలో ఉన్నటువంటి సర్వం అధికారాలు ఈ కలెక్టర్కి ఉండడం జరుగుతుంది. అంటే ఆ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మంచి చట్టాలు చేసినా, ఎంతమంది సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా అవి కలెక్టర్ ద్వారానే జిల్లాలో అవి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాతే అవి జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది. ఏదైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారాలు కానీ, దాని తర్వాత విద్యా అధికారాలు కానీ, దాని తర్వాత ఈ వైద్య అధికారాలు కానీ, ఏ రకమైన అధికారాలను కూడా ఈ యొక్క కలెక్టర్గా ఉండడం జరుగుతుంది. ఆఖరికి చిన్న సినిమా కూడా సినిమా హాల్లో రిలీజ్ కావాలంటే కలెక్టర్ యొక్క అంగీకారంతోనే ఆ సినిమా కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఆఖరికి జిల్లా ఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కూడా నియంత్రించే అధికారము ఈ కలెక్టర్కి ఉండడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి విస్తృత అధికారాలు, జిల్లా సర్వాధికారాలు ఈ కలెక్టర్కి ఉండడం జరుగుతుంది. అందుకే ఇలా 1905లో ఈ యొక్క లార్డ్ కర్జన్ అనే అతను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. భారత పరిపాలన యంత్రాంగాన్ని తన భుజాల మీద మోసే తాబేలు వంటి వాడు కలెక్టర్ అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత 1921, 1926 మధ్యకాలంలో లీ కమిషన్ అని ఒక కమిషన్ రావడం జరిగింది. ఆ కమిషన్ వచ్చి ఏం చెప్తుందంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ విధంగా నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కలెక్టర్ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. కాకపోతే కలెక్టర్లు ఎక్కువ బాధ్యతలు అనే బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వారు కాస్త భారంగా భావిస్తున్నారు. అంటే ఈ కలెక్టర్ వ్యవస్థ అనేది ఈ యొక్క అధికారులు అనేవి కొంతమంది ఉండడం వల్లనే ఎక్కడ పని కావాలన్నా వీరి చేతుల మీదే చేయడం వల్ల వీరు కాస్త పని భారాన్ని వాళ్ళు ఎక్కువగా భావిస్తున్నారు. కాబట్టి ఇది కాకుండా కేంద్రంలో ఒకటి, రాష్ట్రాల్లో ఒకటి మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తే, అంటే ఈ ఉద్యోగ నియామక ఆ మండలిని మనము ఏర్పాటు చేస్తే ఒక రాష్ట్రాల్లో సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్స్ని మరియు కేంద్రంలో సంబంధించిన సివిల్ సర్వెంట్స్ని ఎక్కడ ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో భర్తీ చేసుకుంటారని చెప్పి లీ కమిషన్ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. వారు చేసిన సర్వే యొక్క ఆ కమిషన్ నివేదికని 1926 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అంటే ఆ కమిషను 1921 నుంచి 1926 మధ్య కాలంలో మొత్తం సర్వే చేసి భారతదేశం మొత్తం ఈ యొక్క నివేదికని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని దాన్ని పరిగణలోకి తీసుకొని 1935 భారత ప్రభుత్వ చట్టం చేయడం జరిగింది. ఆ చట్టంలో ఈ యొక్క అంశాన్ని, అంటే ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ యొక్క కమిషన్ యొక్క నివేదికని పరిగణలోకి తీసుకొని వారు ఈ యొక్క అంశాన్ని కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేంటంటే ఇప్పటి నుంచి కేంద్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషను, దాని తర్వాత రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందని చెప్పి 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయని చెప్పి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఈ కలెక్టర్ వ్యవస్థ అనేది ఈ విధంగా ఏర్పాటు కావడం జరిగింది. దాని తర్వాత మనము మన రాజ్యాంగ రచనకు మూలాధారము అంటే 70 నుంచి 80% చాలా వరకు అంశాలు ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దాంట్లో అంశాలని మనం తీసుకొని మనం రచించుకున్నవి. కాబట్టి ఆ చట్టంలో ఉన్నటువంటి అంశము ఈ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలనే అంశం కూడా తీసుకొని మన భారత రాజ్యాంగంలో 14వ భాగంలో పొందుపరచడం జరిగింది. అంటే మనం ఇప్పుడు గమనిస్తే మనము రాజ్యాంగంలో 14వ భాగాన్ని అధ్యయనం చేయడానికి వెళ్తే మనము 1772 వారన్ హేస్టింగ్స్ అనే బ్రిటిష్ అధికారి కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన ఆ సందర్భానికి అంటే చరిత్రలోకి వెళ్ళడం జరిగింది. అంటే మనం గమనించాలి, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నిర్మాణం యొక్క పునాదులు చరిత్రలో ఉండడం జరిగింది. కాబట్టి మనము ఈ చారిత్రక నేపథ్యాన్ని, అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి అనే అంశం గురించి మీకు ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఈ విధంగా ఈ చరిత్ర అనేది మనం ఎందుకు అధ్యయనం చేయాలనేది మనకు అర్థమైంది.
మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ అంశాల్లో గతంలో కొన్ని అంటే యూపీఎస్సీలో, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్‌లో వచ్చినటువంటి ఈ యొక్క క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టింది ఎవరు? అంటే వారన్ హేస్టింగ్. అంటే ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1772. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయులు పని చేయొచ్చు అని చెప్పి మొట్టమొదటిసారిగా చేసిన చట్టము 1813 చార్టర్ చట్టం. దాని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేసే వెసులుబాటు కల్పించిన మరో చట్టము 1853 చార్టర్ చట్టం. దాని తర్వాత 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలని చెప్పి ఈ అంటే నివేదిక ఇచ్చినటువంటి కమిషను లీ కమిషన్. దాని తర్వాత ఏ చట్టం ద్వారా అంటే బ్రిటిష్ ప్రభుత్వము ఏ చట్టం ద్వారా 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి రాజ్యాంగంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచి ఉంది అంటే 14వ భాగంలో పొందుపరిచి ఉండడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పిన అంశాల్లో ఈ క్వెషన్స్ కూడా గతంలో మనం అడిగినటువంటి అంశాలు. అయితే మనము భారత రాజ్యాంగ చరిత్ర ఎందుకు అధ్యయనం చేయాలి అనే అంశాల గురించి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి అనే అంశాల గురించి ఇప్పటివరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగ చరిత్ర మనం ఏ కాలం నుంచి చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి, ఏ కాలాన్ని భారత రాజ్యాంగ చరిత్రగా చెప్పడం జరుగుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలుగా పాలించడం జరిగింది. ఆ కాలాన్ని మన భారత రాజ్యాంగ చరిత్రగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకు? వారు పాలించిన కాలాన్ని మనము భారత రాజ్యాంగ చరిత్రగా ఎందుకు అధ్యయనం చేయాలి అంటే వారు అనేక చట్టాలు, అంశాలు, విధి విధానాలు ప్రవేశపెట్టారు. వాటికి మనము ఇప్పటికీ అలవాటు పడి ఉన్నాము. వాటిని ఇప్పటికీ మనం అనుసరిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కలెక్టర్ వ్యవస్థ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ వాటికి చక్కని ఉదాహరణ. అంటే వాళ్ళు అప్పుడు ప్రవేశపెట్టిన విధి విధానాలని ఇప్పటికి కూడా మనము పాటిస్తున్నాం. కాబట్టి వారు చేసినటువంటి చట్టాలు కానీ, వారు ప్రవేశపెట్టినటువంటి సంస్థలు కానీ, విధి విధానాలు కానీ అవి తరువాతి కాలంలో రాజ్యాంగ రచనకు కానీ, మన ప్రభుత్వ నిర్మాణానికి కానీ ఏ విధంగా దోహదపడ్డాయి, ఏ విధంగా సహకరించాయి అనే అంశాల గురించి అధ్యయనం చేయడమే భారత రాజ్యాంగ చరిత్ర నేపథ్యం. ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అవుతాం. భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం. 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశానికి వర్తకానికి రావడం జరిగింది. అయితే బ్రిటిష్ వారి కంటే ముందు పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు చాలామంది విదేశీయులు మన భారతదేశానికి వర్తకానికి రావడం జరిగింది. చివరగా ఈ బ్రిటిష్ వారు మన దేశానికి వర్తకానికి రావడం జరిగింది. అయితే ఈ పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ ఇక్కడ నుంచి తక్కువ ధరకి కొనుగోలు చేసి, తక్కువ ధరకి సుగంధ ద్రవ్యాలు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, రత్నాలు కానీ ఏదైనా కూడా ఇక్కడ నుంచి తక్కువ ధరకి కొనుగోలు చేసి అక్కడ ఇంగ్లాండ్ ప్రాంతాలలో, అక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఎక్కువ ధరకి అంటే 7 రెట్లు 10 రెట్లు అంటే వాళ్ళు కొన్నదాని మీద అన్ని 7, 10 రెట్లు ఎక్కువ చేసి అక్కడ అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి లాభాలు గడించేవారు. ఇది గమనించినటువంటి కొంతమంది ఇంగ్లాండ్ వర్తకులు వారి యొక్క క్వీన్, అప్పటి యొక్క క్వీన్ ఎలిజబెత్ రాణి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మేడం, మేము భారత్లోని ఈస్ట్ ఇండియా ప్రాంతానికి వెళ్ళి వర్తకం చేయాలనుకుంటున్నాము. అంటే ఈస్ట్ ఇండియా ప్రాంతానికి వెళ్ళి వర్తకం చేయాలనుకుంటున్నాము. దానికోసం మేము ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి మీ యొక్క అనుమతి, సహకారం కావాలని చెప్పి ఆమెని ప్రాధేయపడడం జరుగుతుంది. అయితే దానికి క్వీన్ ఎలిజబెత్ రాణి సుముఖంగా అంగీకారం తెలపడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇండియాకి వెళ్ళి వర్తకం చేయండి, అయితే మీ వర్తకంలో వచ్చే లాభాలలో బ్రిటిష్ ప్రభుత్వానికి సహభాగం మీరు శిస్తుగా కట్టాలని చెప్పి ఆమె ఒక షరతు విధించడం జరుగుతుంది. వాటికి అంటే ఆ రాణి చెప్పినటువంటి అంశాలకి ఆ వర్తకులు
అంగీకారం తెలిపి దాంతోపాటు వీరేం చెప్తారంటే, మాకు ఆ వర్తకంలో ఏమైనా గొడవలు, ఏదైనా యుద్ధాలు జరిగితే దానికి మీరు సైన్య సహకారాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సపోర్ట్‌ని మాకివ్వాలి. ఆ గొడవల్లో కానీ, యుద్ధాల్లో గానీ అని చెప్పి వారు అడగడం జరుగుతుంది. అంటే ఇద్దరి మధ్య పరస్పర ఒప్పందం. అంటే మీరు మాకు శిస్తు చెల్లించండి అని చెప్పి రాణి చెప్తే, మీరు మాకు రక్షణ కల్పించండి మా వ్యాపారానికి అని చెప్పి వీరు అడగడం జరుగుతుంది. ఈ విధంగా వారి మధ్య ఒక చార్టర్ అనేది ఒకటి జరుగుతుంది. అంటే ఆ చార్టర్ మీద బ్రిటిష్ రాణి అనేది సంతకం పెట్టడం జరుగుతుంది. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. అంటే వాళ్ళు ఆ విధంగా ఒప్పందం చేసుకొని 1600 సంవత్సరంలో ఇండియాకి 1600 సంవత్సరంలో ఇండియాకి వర్తకానికి రావడం జరిగింది. అయితే అసలు వీరు ఇండియాకే ఎందుకు రావాలి వర్తకానికి అనే దానికి కూడా కొన్ని కారణాలు బలంగా కనపడుతున్నాయి. ఈ బ్రిటిష్ అంటే ఈ ఇంగ్లాండ్ ప్రాంతం అనేది ధ్రువ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతం. అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఈ మంచు అనేది మనం ఫ్రిడ్జ్‌లో ఉండే డీప్ ఫ్రిడ్జ్‌లో ఏ విధంగా గడ్డలు కట్టి మంచు ఉంటదో, ఆ విధంగా అక్కడ రోడ్ల మీద మంచు ఆ విధంగా కప్పబడి ఉంటుంది ఎప్పుడు. వాటిని యంత్రాల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు తీసేస్తూ ఉంటారు. మనము ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ చూసినా, ఇంగ్లాండ్‌కి సంబంధించినవి, ఆ ప్రాంతాలకు సంబంధించినవి చూసినా కూడా, ఆ సినిమాలో వాళ్ళు ఎప్పుడు ఇళ్లల్లో అంటే మంటలు వేసుకొని దాని తర్వాత ఆ రకంగా ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వేడిని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వేడిని కోరుకుంటారు. వాళ్ళు దానికోసం వాళ్ళేం చేస్తారంటే ఎప్పుడు టీ తాగుతూ ఉంటారు. టీ, కాఫీస్‌లు తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ, కాఫీస్ ఎక్కడి నుంచి వస్తాయి? దేని నుంచి వస్తాయి? తేయాకు నుంచి వస్తాయి. ఈ తేయాకు ఎక్కడ బాగా విరివిగా పండుతుంది? భారతదేశంలో పండుతుంది. కాబట్టి వారు భారతదేశానికి రావడానికి మొదటి ఒక అంశము. రెండవ అంశము యాక్చువల్‌గా మనము ఏదైనా మసాలాలు తిన్నప్పుడు కానీ, ఏదైనా మసాలా ఎక్కువ కలిగినటువంటి తినుబండారాలు, తిండి తిన్నప్పుడు మన వేడి అంతా కాస్త వేడి అవ్వడం జరుగుతుంది. కాబట్టి మసాలాని చాలా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలని చెప్పి డాక్టర్లు కూడా మనకు సలహా ఇస్తడం జరుగుతుంది. అయితే వీరు ఈ బ్రిటిష్ వారు ఉండేది ధ్రువ ప్రాంతంలో, చలి ఎక్కువగా ఉండే ప్రాంతంలో చలి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వారు ఇళ్ళల్లో వాడేటువంటి వాటర్ కూడా ఎప్పుడు కూడా హాట్‌గా ఉంటుంది. అంటే నార్మల్ టెంపరేచర్ ఉంటే వితిన్ సెకండ్స్‌లో అవి గడ్డకట్టిపోతాయి. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారి శరీరం కూడా వారు వేడిగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వారు ఎక్కువ మసాలాలు తింటారు. ఆ మసాలాల కోసం వాళ్ళకి అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కావాలి. అంటే మిరియాలు కానీ, లవంగాలు కానీ ఇలాంటివి చాలా మసాలాలు కావాలి. అవన్నీ విరివిగా లభించే ప్రాంతము మన భారత ప్రాంతం. వాళ్ళు భారత్ రావడానికి రెండో అంశం. మూడో అంశము ఇదే. ఈ ఈ వెదర్ కండిషన్ బట్టే ఇంకొక అంశం ఏంటంటే వారు ధరించే దుస్తులు కానీ అవన్నీ కూడా కాస్త ఎక్కువగా అంటే గాలి కూడా దూరని విధంగా చాలా కంబళ్ళు విధంగా చాలా లావుగా ఉండాలి. అంటే అవి కాటన్‌తో తయారు చేయడం జరుగుతుంది. కాటన్ బాగా అంటే పత్తి బాగా పండించే దేశము మన భారతదేశం. పత్తి బాగా లభించడం జరుగుతుంది. కాబట్టి మూడో అంశము వాళ్ళ భారతదేశానికి రావడానికి. దాని తర్వాత ఈ ఇంకా నాలుగో అంశము భారతదేశంలో ఈ యొక్క సంపద అంటే బంగారం కానీ, వజ్రాలు కానీ, రత్నాలు కానీ ఈ యొక్క అంశాలు, ఈ యొక్క సంపద అనేది చాలా ఎక్కువగా ఉండేది. మనం వింటూ ఉంటాము. అంటే కథలుగా వింటుంటాం, లెసన్‌లో చదివింటాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైఢూర్యాలు, రత్నాలు రోడ్ల మీద రాసులుగా పోసి అమ్మేవారని చెప్పి అది వాస్తవమే. ఎందుకంటే గజ్నీ మహమ్మద్ అనే అతను గుజరాత్‌లోని సోమదేవ ఆలయం మీద ఎన్నోసార్లు దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకొని వెళ్ళాడని చెప్పి మనం చరిత్రలో వింటూ ఉంటాం. అంటే ఆయన అన్ని సార్లు వచ్చి దండయాత్ర చేసి ఆ దేవాలయం నుంచి అంత సంపదను కొల్లగొట్టుకొని వెళ్ళాడంటే అక్కడ సంపద ఎంత ఉందని మనం అర్థం చేసుకోవాలి. సరే అవి అన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మన కళ్ళ ముందున్నటువంటి కేరళలోని పద్మానంద స్వామి యొక్క దేవాలయం. ఆ దేవాలయంలో నేలమాళికలు ఉన్నటువంటి ఆ యొక్క అంటే కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి విలువ చేసే బంగారు ఆభరణాలు కానీ, బంగారం కానీ అక్కడ ఉంది. అంటే ఇవన్నీ చూస్తే మన భారతదేశము ఒకప్పుడు ఎంత సంపన్న దేశం అనేది మనకు అర్థమవుతుంది. ఈ యొక్క అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వారు మన భారతదేశానికి వర్తకానికి రావడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ వాస్కోడి గామా తను
సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. దానివల్ల వర్తకం బాగా జరిగింది సముద్ర మార్గంలో అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో కూడా ఒక స్వార్థం ఉంది. ప పద 1453లో కాన్స్టాంటినోపిల్ అనే భూభాగాన్ని తురుస్కులు అనేవారు దాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అంటే ఇంగ్లాండ్ కానీ, వారు కానీ అక్కడ ఉండే ప్రాంతాల వారు మన భారతదేశంకి రావాలంటే ఆ ప్రాంతం ద్వారా, ఆ భూభాగం ద్వారా రావాల్సి ఉంది. అది ఎప్పుడైతే వారు తురుస్కులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో 1453లో ఇంకా అక్కడి నుంచి ఆ భూభాగం నుంచి ఇక్కడికి రావడానికి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి ఈ రకమైనటువంటి తేయ కావాలి, దాని తర్వాత పత్తి కావాలి, దాని తర్వాత సుగంధ ద్రవ్యాలు కావాలి, సంపన్నమైనటువంటి ఆస్తులు కావాలి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో భారతదేశానికి వర్తకానికి చేయడానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ విధమైనటువంటి కారణాల వల్ల వారు భారతదేశంగా రావాలనుకున్నారు. సరే, ఇది పక్కన పెడితే ఈ 1600 సంవత్సరంలో ఆ బ్రిటిష్ రాణి యొక్క అనుమతితో చార్టర్ ఒప్పందం చేసుకొని వాళ్ళు ఈ విధంగా భారతదేశానికి 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు వర్తకానికి రావడం జరిగింది. అయితే వీరు వచ్చినప్పుడు ఈ భారతదేశాన్ని పాలిస్తున్న అతను జహంగీర్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అయితే బ్రిటిష్ వారు వచ్చి అతను అడగడం జరుగుతుంది, మేము వర్తకం చేస్తాము, ఇక్కడ గుజరాత్లోని సూరత్ ప్రాంతంలో మేము మా యొక్క వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి 1608 సంవత్సరంలో వాళ్ళు అడగడం జరుగుతుంది ఆ రాజుని. అయితే ఆ జహాంగీర్ అనే అతను ఫస్ట్ తిరస్కరిస్తాడు. దాని తర్వాత ఆ రెండోసారి మళ్ళీ ఏ రకంగానో వాళ్ళు అడిగితే కానీ ఆయన రెండోసారి అది ఏ రకంగానో వారి వర్తకం చేసుకోవడానికి భారతదేశంలో ఆయన పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ ఇచ్చిన వెంటనే 1612లో పూర్తి స్థాయిలో ఈ యొక్క సూరత్లో వీళ్ళు వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను ఏర్పాటు చేస్తారు అక్కడ కూడా. దాని తర్వాత కలకత్తాలో కూడా విలియం ఫోర్ట్ కోటను ఈ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వెంటనే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించుకుంటూ రావడం జరిగింది భారతదేశంలో. ఈ విధంగా గుజరాత్కి వెళ్ళి కానీ, దాని తర్వాత మద్రాస్ కానీ, బాంబే, దాని తర్వాత కలకత్తా, ఇప్పుడున్నటువంటి బెంగాల్, ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళందరూ వాళ్ళ యొక్క వర్తకాన్ని వాళ్ళు ఈ విధంగా విస్తరించుకొని రావడం జరిగింది. ఇలా విస్తరించుకుంటూ వచ్చిన వాళ్ళు 1667 సంవత్సరానికి వాళ్ళు నాణ్యాలను ముద్రించి వాటిని చెల్లుబాటు చేసుకునే విధంగా కూడా అనుమతి పొందడం జరిగింది భారతదేశంలో. అంటే వారు వర్తకానికి వచ్చిన వాళ్ళు 1667 సంవత్సరానికి వాళ్ళు ఈ యొక్క నాణ్యాలను కూడా తయారు చేసి వాటికి కూడా వాల్యూ కలిగే విధంగా, వాటిని కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఒక అంగీకారాన్ని భారతదేశం వాళ్ళు పొందడం జరిగింది. దాని తర్వాత వీరు 3 ప్రెసిడెన్సీలను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రెసిడెన్సీలు అవి బాంబే, మద్రాస్ మరియు ఈ బెంగాల్, బాంబే, మద్రాసు 3 ప్రావిన్సులను ఏర్పాటు చేసి దాని తర్వాత వారు ఆ 3 ప్రాంతాలకి 3 గవర్నర్లని వాళ్ళు నియమించడం జరిగింది. ప్రెసిడెన్సీలు అంటే పాలక కేంద్రాలని అర్థం. ప్రెసిడెన్సీ అంటే ఈ యొక్క బెంగాల్, బాంబే, మద్రాస్, ఈ 3 ప్రావిన్సులు. దాని తర్వాత వీరు చేసినటువంటి ఇంకొక మహత్కరమైనటువంటి కార్యం ఏంటంటే మద్రాసులో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఫస్ట్ మున్సిపల్ కౌన్సిల్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మున్సిపల్ కౌన్సిల్ అనేది వీళ్ళ మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీరు ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత రకరకాలుగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే వీరు ఏది కూడా భారతదేశంలో ఏదైనా మంచి చేయాలని మాత్రం కాదు, వీరు ఏం చేసినా కూడా దాని వెనుక వాళ్ళకు నిగూఢమైనటువంటి వాళ్ళకి ఇంకా స్వార్థం అనేది ఉండడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మద్రాసులో వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ మద్రాసులో వాళ్ళు వ్యాపార కేంద్రంగా సెయింట్ జార్జ్ కోటని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సెయింట్ జార్జ్ కోటలో వాళ్ళు వర్తక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని దాన్ని చుట్టుకొని ఫ్యాక్టరీస్ కట్టుకొని వాళ్ళు వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఫ్యాక్టరీలో కొంతమంది పనిచేయడానికి కార్మికులు కావాలి, 100,000 మంది కావాలి. వాళ్ళు కూడా వచ్చి వర్క్ చేయడం జరిగింది. అయితే కొన్నాళ్ళకి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు
ఆ కోట చుట్టూ వాళ్ళు ఏర్పరచుకున్న కోట చుట్టూ వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీల చుట్టూ చిన్న చిన్న పూరి గుడిసెలు చిన్న చిన్న అవి ఏర్పరచుకొని ఒక బస్తీలాగా వాళ్ళు అక్కడే నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. అయితే అక్కడ స ప్రాథమిక అవసరాలంటే నీటి వసతి గానీ, వైద్య వసతి గానీ ఏమి లేకపోయేది. చేస్తారంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏం లేకపోవడం వల్ల వాళ్ళు స్నానం చేసినా గానీ, ఏదైనా అదర్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ నీరనేది రోడ్ల మీద అమాంతంగా ఉండిపోయేది. అంటే మురుగు నీరనేది అమాంతంగా ఉండిపోయి దాంతో దోమలు, ఈగలు రకరకాలమైనటువంటి క్రిమికీటకాలు వాటి మీద వాలి దానివల్ల వీరికి అంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళ బస్తీ వారికి చాలా రకాలైనటువంటి విష జ్వరాలు, రోగాలు వచ్చాయి. ఈ రోగాలు రావడంతో ఆ కార్మికులు ఫ్యాక్టరీలోకెళ్ళి పని చేయలేకపోతున్నారు. అంటే అక్కడ ఫ్యాక్టరీలో పని అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇదంతా చూసినటువంటి బ్రిటిష్ వారు వారి పని చేస్తున్నటువంటి అంటే వారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఆ బస్తీ వరకు వారి డ్రైనేజ్ సిస్టమ్ గానీ, అంటే నీటి వసతి గానీ ఏర్పాటు చేసి దాన్ని ఒక మున్సిపల్ కౌన్సిల్‌గా మొట్టమొదటిసారి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారంటే అక్కడ వారికి కూడా ఒక స్వార్థం ఉంది. అంటే ఇక్కడ వాళ్ళకి బాగు చేయకపోతే దీన్ని డ్రైనేజ్ సిస్టమ్ గానీ, నీటి వసతి గానీ, వైద్య వసతి గానీ ఏది గానీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయకపోతే వారు ఈ విధంగానే రోగాల బారిన పడతారు. మన వర్తకం అనేది జరగదు. మన ఉత్పత్తి అనేది జరగదని చెప్పి వాళ్ళు ఆ యొక్క మున్సిపల్ కమిషన్ ఏర్పాటు చేశారే తప్ప వాళ్ళ భారతదేశాన్ని ఏదో చేద్దాం, పరిపాలన పరంగా ఇంకా అభివృద్ధి చేద్దామని చెప్పి వాళ్ళేం చేసిందేం కాదు. దాని తర్వాత ప్రెసిడెన్సీలని ఏర్పాటు చేయడం. అంటే 3 ప్రెసిడెన్సీలని ఏర్పాటు చేయడం. 3 ప్రెసిడెన్సీలని ఏర్పాటు చేశారంటే ఇక్కడ అంతకుముందు ఇటువంటి నాయకత్వ లోపం వల్ల భారతదేశంలో సరైనటువంటి ఏది జరిగేది కాదు. కాబట్టి ఈ ప్రెసిడెంట్‌ని ఏర్పాటు చేసి గవర్నర్‌ని దాన్ని నియమించడం వల్ల మీకు అద్భుతమైన పరిపాలన అందిస్తారు. దాని తర్వాత మీకు ఏదైనా కష్టాలు గానీ, ఏదైనా ఉంటే ఈ గవర్నర్ ద్వారా మీరు తీర్చుకోవచ్చని చెప్పి మభ్యపెట్టి ఏదైనా చేశారు. కానీ ఆ గవర్నర్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి గానీ, దాని తర్వాత ఈ రకమైన ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇంకొక కారణాలు ఉండవచ్చు. అది వాళ్ళ వ్యాపార అంటే వాళ్ళ వ్యాపార సంస్థలు గానీ, వాళ్ళ వ్యాపారం గానీ ఈ ప్రాంతంలోనే విస్తరించింది ఎక్కువ. అంటే ఈ బాంబే, బెంగాల్, ఈ మద్రాస్ ప్రాంతాన్ని విస్తరించింది. అంటే ఈ ప్రాంతాల మీద వాళ్ళు పట్టు సాధించుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసి ఆ ప్రెసిడెన్సీలకి వాళ్ళ బ్రిటిష్ అధికార గవర్నర్‌ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ గవర్నర్ చెప్పినట్టు విధంగానే ఆ ప్రాంతాలు ఉంటాయి. ఆటోమేటిక్‌గా వాళ్ళ వ్యాపారాలనేవి ఆటోమేటిక్‌గా వాళ్ళు చెప్పినట్టే ఉంటాయి కాబట్టి వాళ్ళ వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి తప్ప భారతదేశానికి ఆ ప్రాంతాల వారికి ఇంకా పరిపాలన పరంగా ఏదైనా చేద్దామని మాత్రం ఏది కాదు. దాని తర్వాత 1726లో 3 మేయర్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో బాంబే, మద్రాస్ మరియు బెంగాల్ ప్రాంతాల్లో 3 మేయర్ కోర్టులను ఏర్పాటు చేయడం ఒక్కొక్కటిగా ఒక్కో ప్రాంతంలో. అయితే ఈ మేయర్ కోర్టులు ఏర్పాటు చేసి దానికి కూడా మనకు ఏదో పరిపాలన పరంగా మన ప్రజలు అంటే ఏదైనా అంటే దాంట్లో ఆర్డర్ యాప్‌లు కూడా పడాలని చెప్పి చేశారు తప్ప వాళ్ళ భారతదేశంలో ఏదో చేద్దామని మాత్రం చేయలేదు. అంటే వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఈ వర్తకులు కానీ, బ్రిటిష్ వారు కానీ మన భారతీయ ప్రజల దగ్గర నుంచి దోచుకునేవారు. అంటే దోచుకొని వీళ్ళు ఎవరికి చెప్పాలో అర్థం కాక కాస్త ప్రజల్లో వీరంటే కాస్త వ్యతిరేకమైనటువంటి భావనలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో వీళ్ళేం చేస్తారంటే బ్రిటిష్ వారు అయితే వీళ్ళకు అంటే వాళ్ళని మభ్యపెట్టడానికి ఈ యొక్క మేయర్ కోడ్‌ని ఏర్పాటు చేసి మీకు మా బ్రిటిష్ వర్తకుల వల్ల కానీ, బ్రిటిష్ వారి వల్ల కానీ ఏదైనా కూడా నష్టం కానీ ఏదైనా మీరు దోపిడీకి లోనైతే ఈ కోర్టులకు వెళ్ళి మీరు అప్పీల్ చేసుకోండి. మీకు పరిష్కారం దొరుకుతుంది. మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ మేయర్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు భారత ప్రజలైన వారు ఈ వెసులుబాటైనా మనకు దొరికిందిలే అని చెప్పి కాస్త ఆనందపడ్డము. దాని తర్వాత కాస్త ఉపశమనం పొందడం జరిగింది. అయినా కానీ దీంట్లో కూడా ఒక వాళ్ళకి స్వార్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ మేయర్ కోర్టుల్లో జడ్జిలు కానీ, దాని తర్వాత న్యాయవాదులు కానీ అందరూ బ్రిటిష్ వారే ఉంటారు. భారతీయులు ఎవరు ఉంటారు? అంటే బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వారు ఎవరికెళ్ళి వాదిస్తారు? బ్రిటిష్ వారికెళ్ళే వాదిస్తారు. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజల్ని ఏదో మభ్యపెట్టడం తప్ప ఈ మేయర్ కోర్టులు ఏర్పాటు చేయడం కానీ, ఈ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత ఈ
మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వారికి, అంటే ఈ బ్రిటిష్ వారికి వారి యొక్క అవసరాలకి, వారి యొక్క వ్యాపార వాణిజ్య అవసరాలకే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తప్ప భారతదేశంలో ఏదైనా అభివృద్ధి చేద్దామని అంటే అభివృద్ధి చేద్దామని ఏ రకమైనటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో 1757లో భారత చరిత్ర గతిని మార్చేసినటువంటి సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే 1757 ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం సిరాజ్ దౌలా, మీర్ జాఫర్ వీరిద్దరి మధ్య జరగడం జరిగింది. 1757లో ఈ ప్లాసీ యుద్ధం అనేది మీర్ జాఫర్కి మరియు సిరాజ్ దౌలా మధ్య జరగడం జరిగింది. ఈ సిరాజ్ దౌలా అనే అతను బెంగాల్ నవాబు. ఈ మీర్ జాఫర్ అనే అతని దగ్గర సేనాని. అంటే ఈ సిరాజ్ దౌలా దగ్గర ఈ మీర్ జాఫర్ అనే సేనాని. అయితే ఈ సేనాని ఆ బెంగాల్ నవాబ్ మీద తిరుగుబాటు చేస్తారు. అంటే తిరుగుబాటు చేయడానికి దాని వెనక ఉన్నటువంటి గుంటనక్క ఆలోచన ఇచ్చింది ఈ బ్రిటిష్ వారు. దీనికి వేరే కారణాలు ఉన్నాయి, అవి మన చరిత్రలో డిస్కస్ చేసుకుంటాము. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఈ బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజ్ దౌలా మీదకి మీరు యుద్ధానికి వెళ్ళండి, మీకు మేము అంటే తిరుగుబాటు చేయండి, మీకు మేము సహాయం చేస్తాం, మీకు సహాయం చేస్తామని చెప్పి అప్పుడున్నటువంటి బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ అనే ఈ మీర్ జాఫర్కి అంటే సపోర్ట్ చేయడం జరిగింది. అయితే దాని పరంగానే ఈ సిరాజ్ దౌలాకి మీర్ జాఫర్కి మధ్య యుద్ధం జరుగుతుంది 1757లో. కానీ ఒక రకంగా చూస్తే అక్కడ మీర్ జాఫర్ అనే పేరుకే అతనికి ప్రత్యర్థి, కానీ మీ సిరాజ్ దౌలాకి అక్కడ మొత్తం కనిపెట్టేది మాత్రం బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్. అంటే రాబర్ట్ క్లైవ్కి సిరాజ్ దౌలాకి యుద్ధం జరిగిందనే చెప్పాలి మనం. కానీ యాక్చువల్గా చూస్తే సిరాజ్ దౌలాకి మీర్ జాఫర్కి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈ మీర్ జాఫర్ గెలుపొందడం జరిగింది, సిరాజ్ దౌలా ఓడిపోవడం జరిగింది. అంటే మీర్ జాఫర్ అనే సేనాని, అంటే అప్పటి వరకు ఆ రాజ్యం యొక్క సేనానిగా ఉన్నటువంటి బెంగాల్ నవాబుగా పట్టాభిషేకం పొందుతాడు. అయితే బెంగాల్ నవాబుగా గెలుపొందడానికి సహాయం చేసినటువంటి బ్రిటిష్ సేనలకి ఆయన కొన్ని కానుకలని, కొన్ని రకాలైనటువంటి కోటలని ఆయన రాసివ్వడం జరుగుతుంది బెంగాల్ ప్రాంతంలో. దాని తర్వాత క్రమంలో ఈ బ్రిటిష్ వారి యొక్క ఆగడాలు పెరిగిపోవడం జరుగుతున్నది ఈ ప్రాంతాల్లో, బెంగాల్ ప్రాంతంలో. దాని తర్వాత పెరిగిపోతున్నది ఆఖరికి ఈ మీర్ జాఫర్ని కూడా లెక్క చేయడం లేదు వాళ్ళు. అంటే బెంగాల్ నవాబుగా ఉన్నటువంటి మీర్ జాఫర్ కూడా లెక్క చేయడం లేదు. అంటే ఎందుకు లెక్క చేయడం లేదు? వీరి వల్ల అతను గెలిచాడు కాబట్టి అతన్ని తక్కువగా చూడడం జరుగుతుంది. దీన్ని గమనించినటువంటి మీర్ జాఫరు వీళ్ళని దూరం పెట్టడం జరిగింది. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ వర్తకం చేయొద్దని చెప్పి వారికి తిరుగుబాటు చేయడం జరుగుతుంది, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది. ఇది గమనించినటువంటి బ్రిటిష్ సేనలు మళ్ళీ ఈ మీర్ జాఫర్ యొక్క మేనల్లుడు మీర్ కాసిం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మీర్ కాసిం దగ్గరికి వెళ్ళి అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. అతను సపోర్ట్ చేసి, మీరు మీ మామ మీదకి, అంటే మీర్ జాఫర్ మీదకి యుద్ధానికి వెళ్ళండి, మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి బ్రిటిష్ వారు మీర్ కాసింకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మామ మేనల్లుకు జరిగిన యుద్ధమే 1764 బక్సర్ యుద్ధం. 1764 బాక్సర్ యుద్ధము ఈ యొక్క మీర్ జాఫర్కి మీర్ కాసింకి మధ్య జరిగింది. ఈ మీర్ జాఫర్కి మీర్ కాసిం జరిగిన ఈ బాక్సర్ యుద్ధంలో మీర్ కాసిం, అంటే బ్రిటిష్ సేనలు సపోర్ట్ చేసినటువంటి మీర్ కాసిము గెలుపొందడం జరిగింది. అయితే ఈ యుద్ధంలో ఈ మీర్ కాసిం గెలిచినందుకు గాను ఈ బ్రిటిష్ సేనలకు దివానీ హక్కుల్ని ఇవ్వడం జరిగింది. అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాల్లో బ్రిటిష్ వారు శిస్తు వసూలు చేసుకోవచ్చు అనే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఒక చాలా సీరియస్ ఇష్యూగా మనం పరిగణించాలి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు చరిత్ర ఒక ఎత్తు, ఇప్పుడు ఈ అంశం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ యొక్క అంశం అనేది ఎందుకంత ఇంపార్టెంటు, ఈ దివానీ హక్కులు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడంలో ఎందుకంత ఇంపార్టెంట్ దాగి ఉంది అంటే, ఒక దేశంలో కానీ, ఏ దేశం కానీ, అంటే మన ప్రపంచ దేశాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక దేశంలో శిస్తు వసూలు చేయాలి అంటే అది చట్టం ద్వారా మాత్రమే చేయాలి. అంటే ఆ యొక్క
అంటే ఆ యొక్క శిస్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క ట్యాక్స్ సంబంధించినటువంటి చట్టము ఆ దేశం చేసిన తర్వాతే ప్రజల మీద ఆ చట్టం ఆ చట్టం ద్వారా ఆ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరగాలి. అంటే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఈ బ్రిటిష్ వారికి దివానీ హక్కులు ఇవ్వడం అంటే బ్రిటిష్ వారికి చట్టబద్ధంగా భారతదేశంలో అనుమతులు ఇచ్చినట్టే. చట్టబద్ధంగా బ్రిటిష్ వారికి భారతదేశంలో అనుమతులు ఇచ్చేశారు కూడా. అంటే ఒక దేశంలో ఒక ట్యాక్స్ వసూలు చేయాలంటే అది చట్టం ద్వారా చేయాలి. మన భారత రాజ్యాంగంలో కూడా 267 ఆర్టికల్లో స్పష్టంగా ఉంది. మన దేశంలో ఏ ట్యాక్స్ వసూలు చేయాలన్నా భారతీయుల మీద అంటే ప్రజల మీద వసూలు చేయాలంటే అది చట్టం చేసిన తర్వాతే మనము ఆ యొక్క చట్టాన్ని వసూలు చేయాలని చెప్పి రాజ్యాంగంలో సుస్పష్టంగా అనేది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వారికి చట్టబద్ధమైనటువంటి అధికారాలు భారతదేశం మీద ఈ యుద్ధం తర్వాత ఈ యొక్క బెంగాల్ నవాబు మీర్ కాసిం అని ఆ బెంగాల్ నవాబు ఇవ్వడం జరిగింది. అంటే 1757 ప్లాసీ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు పడింది ఆ యుద్ధంతో. చట్టబద్ధమైనటువంటి అధికారాలు లభించింది ఈ బాక్సర్ యుద్ధం తర్వాత మీర్ కాసిం ఇచ్చినటువంటి ఈ దివానీ హక్కులతో. అంటే మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ వారు భారతదేశం మీద చట్టబద్ధమైనటువంటి అధికారాలను పొందడం జరిగింది. ఈ విధమైనటువంటి వీరి యొక్క వ్యాపార సంస్థలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు భారతదేశంలో విస్తరిస్తూ ఉన్నాయి. ఈ విస్తరిస్తూ క్రమంలో ఒకరోజు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇంగ్లాండ్కి ఒక లేఖ రాయడం జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ యొక్క ప్రధానమంత్రి లార్డ్ నార్త్, ఆయన పేరు లార్డ్ నార్త్, అతనికి ఈ యొక్క బ్రిటిష్ అధికారి అంటే భారతదేశంలో బ్రిటిష్ అధికారి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ విధంగా ఏమైనా లేఖ రాస్తారంటే, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా అద్భుతంగా విస్తరిస్తుంది. మన వ్యాపార వ్యవహారాలు భారతదేశం మొత్తం చాలా చక్కగా విస్తరిస్తున్నాయి. మన వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, అంటే ఎంతో అద్భుతంగా ఉంది మన వ్యాపారము అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ లేఖలో ఇంకొక అంశం ఏం ప్రస్తావించారంటే, ఇంకా మన ఈస్ట్ ఇండియా కంపెనీని, మన బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీని, మన వ్యాపార వాణిజ్య వ్యవహారాలని ఇంకా భారతదేశంలో విస్తరించాల్సి ఉంది. కాబట్టి నాకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కాస్త నగదు అవసరము, కాస్త మీరు డబ్బులు పంపించండి అని చెప్పి లార్డ్ నార్త్కి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లార్డ్ నార్త్ ఈ బ్రిటిష్ అధికారికి ఒక ఆలోచన రావడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రధానికి ఒక ఆలోచన రావడం జరిగింది. ఏంటి తను ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో బాగా పనిచేస్తుంది అంటున్నాడు, వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నాడు, ఆదాయం కూడా బాగా వస్తుంది అంటున్నాడు, కానీ మళ్ళీ నన్నెందుకు డబ్బులు అడుగుతున్నాడు? బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మళ్ళీ వ్యాపారం అంత బాగున్నప్పుడు మళ్ళీ నన్నెందుకు డబ్బులు అడుగుతున్నాడు అని అతనికి ఆలోచన రావడం జరిగింది. ఆ ఆలోచనతో ఇంగ్లాండ్ అప్పుడు ఉండేటువంటి ఇంగ్లాండ్ ప్రధాని అయినటువంటి లార్డ్ నార్త్ ఒక రహస్య కమిటీని వేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన? లార్డ్ బుర్గోయ్ అనే బ్రిటిష్ అధికారి అయినటువంటి ఆ అధికారి సమక్షాన, ఆయనకు అధ్యక్షాన లార్డ్ బుర్గోయ్ అనే రహస్య కమిటీని, సీక్రెట్ కమిటీని వేయడం జరిగింది. మీరు సీక్రెట్గా వెళ్ళి అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన వ్యవహారాలు ఏ విధంగా జరుగుతున్నవి, అంటే ఆదాయం రావట్లేదా, ఎందుకు దివాలా తీసే స్థితిలో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, కానీ అతని లెటర్ ఏమో నాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నాడు, కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ దివాలా తీసేసా అనే పరిస్థితులు ఎందుకు ఉందని చెప్పి ఒక రహస్య కమిటీని లార్డ్ నార్త్ అనే అతను ఈ యొక్క లార్డ్ బుర్గోయ్ అనే అధ్యక్షతన ఒక రహస్య కమిటీ వేయడం జరిగింది. అయితే ఈ లార్డ్ బుర్గోయ్ అనే అతను భారతదేశానికి వస్తాడు. భారతదేశానికి వచ్చి రహస్యంగా మొత్తం చూస్తాడనమాట. మొత్తం పర్యవేక్షించి అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది, దాని తర్వాత లాభాలేంది నష్టాలేంది వాటన్నిటిని చూసుకొని వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్తాడు. మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి లార్డ్ నార్త్ అనే ఆ ప్రధానమంత్రికి వెళ్ళి, సార్
మీకు వచ్చిన లెటర్ అనేది అక్షర సత్యం. అంటే ఆ బ్రిటిష్ అధికారి చెప్పిన ప్రతి అంశం కూడా కరెక్టే. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే రోజు రోజుకి విస్తరిస్తుంది అనే మాట వాస్తవం. భారతదేశంలో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి లాభాలు బాగా వస్తున్నాయి అనే అంశం కూడా వాస్తవం. భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరించాల్చడానికి డబ్బులు అవసరం అనేది కూడా అంతే వాస్తవం అని ఆ లార్డ్ బుర్గోయ్ అనే అతను ఆయన కమిటీ యొక్క నివేదికని ఆ ప్రధానమంత్రికి ఇవ్వడం జరుగుతుంది. అతనికి అర్థం కాదు లార్డ్ నార్త్కి. అంటే మీరు లాభం ఉందంటున్నాడు, దాని తర్వాత అక్కడ బాగా విస్తరిస్తుంది అంటున్నారు, దాని తర్వాత అక్కడ లోపం ఏంది, ఎందుకు డబ్బులు మనకు రావట్లేదు గవర్నమెంట్కి అని అడిగితే అతను చెప్తాడు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పాను, కొంతమంది వర్తకులు వెళ్ళి ఆ క్వీన్ ఎలిజబెత్ రాణి దగ్గరికి వెళ్ళి మేము వర్తకం చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు. అంటే కొంతమంది వర్తకులు అంటే ఈ ఒక వర్తకుడు కాదు, చాలామంది వర్తకులు షేర్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆ కంపెనీలో షేర్స్ పెట్టడం జరుగుతుంది. షేర్స్ పెట్టి ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండ్ వారి యొక్క ఆస్తులు ఇంగ్లాండ్లో పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తులు ఇంగ్లాండ్లో పెరుగుతూ పోతున్నాయి. దాని తర్వాత ఈ 1700 సంవత్సరంలోనే ఈ యొక్క ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం బాగా జరుగుతున్నది. ఆ పరిశ్రమలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపార షేర్ హోల్డర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వారు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చే లాభాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖాతాలోకి రాయట్లేదు, వాళ్ళ జోబుల్లోకి వేసేస్తున్నారు. అంటే అక్కడ లంచగొండితనం బాగా పెరిగిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారుల్లో లంచగొండితనం బాగా పెరిగిపోయింది. వారు ఆ లంచాన్ని తీసుకొని వారు ఇంగ్లాండ్లో ఆస్తులని ఫ్యాక్టరీలను పెంచుకుంటున్నారు తప్ప వారు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లెక్కల్లో ఆ డబ్బును చూపించట్లేదు, ఆ లాభాన్ని చూపించట్లేదు. అందువల్లే మన బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా ఎటువంటి శిస్తు రావట్లేదని చెప్పి లార్డ్ బుర్గోయ్ ఈ రకమైనటువంటి నివేదికని లార్డ్ నార్త్కి అనేది ఇవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి లార్డ్ నార్త్ ప్రధానమంత్రి కోపంతో ఊగిపోవడం జరుగుతుంది. అంటే ఇంత అన్యాయం జరుగుతుందా, ఇంత అక్రమం జరుగుతుందా అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో, అక్కడ ఉన్నటువంటి అందరూ గుంట నక్కల్లాగా ఈ యొక్క లంచగొండితనానికి పాల్పడ్డారని చెప్పి అతనికి ఆ ప్రధానమంత్రికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిన మరుక్షణమే 1773 రెగ్యులేటింగ్ చట్టం చేయడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఎవరిని రెగ్యులేట్ చేయడానికి, భారత్లో వ్యాపార అంశాలని చేస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రించడానికి అంటే ఆ రెగ్యులేట్ చేయడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా మనము 3 ప్రెసిడెన్సీలని వీళ్ళు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే బెంగాల్లో ఒక గవర్నరు, బాంబేలో ఒక గవర్నరు, దాని తర్వాత మద్రాసులో ఒక గవర్నరు. అంటే ఇప్పుడు బెంగాల్ అంటే ఇప్పుడు నుండి వెస్ట్ బెంగాలు బంగ్లాదేశ్ దేశం రెండు కలిపి ఉండదని బెంగాల్ అంటారు. ఇప్పుడు బాంబే అంటే ముంబై అంటే ఇప్పుడున్నటువంటి మహారాష్ట్ర, గుజరాత్ రెండు కలిపి బాంబే ప్రెసిడెన్సీ అంటారు. ఇప్పుడున్నటువంటి తమిళనాడు మొత్తం ప్రాంతాన్ని ఈ యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీ అంటారు. ఈ 3 ప్రెసిడెన్సీలకి ఒక గవర్నర్ ఏర్పాటు చేసుకున్నారని గతంలో చెప్పాం. అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్ అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. అంటే బెంగాల్ గవర్నర్గా ఎవరైతే ఉన్నారో అతన్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా అతని పదవి మార్చడం జరిగింది. అతని పదవి బెంగాల్ గవర్నర్గా మార్చి ఈ యొక్క బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు ఉన్నారు కదా వారిద్దరిని అతని కింద పనిచేసే విధంగా మార్చడం జరిగింది. అంటే బాంబే గవర్నర్ జనరల్ ఏదైతే చెప్తాడో ఆ రకంగా ఈ బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు వినాలి.
ఆ రకమైనటువంటి ఈ ఫస్ట్ మార్పు ఈ విధంగా చేయడం జరిగింది. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్కి సహాయంగా 4 సభ్యులతో ఒక సలహా మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈజ్ వారన్ హేస్టింగ్. దాని తర్వాత 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టును కూడా 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒకటి గమనించాలి, ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు వేరు, వీరు ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు వేరు. ఎందుకు సుప్రీంకోర్టు వేరు అని చెప్తున్నామంటే, సుప్రీంకోర్టు అంటే ఆ యొక్క కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అదే శాసనం, దాన్ని ఎక్కడ కూడా సవాలు చేయడానికి వీలు లేదు, ఎక్కడ సవాలు చేయలేం. ఒకవేళ ఈ 1774లో ఏర్పరిచినటువంటి ఈ సుప్రీంకోర్టులో ఏదైనా తీర్పు ఇస్తే దాన్ని తిరిగి మళ్ళీ మనము లండన్లోని పీవీ కౌన్సిల్లో మనం దాన్ని మళ్ళీ మనము సవాల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంది, ఈ కోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ అనేది ఫైనల్ కాదు, అంటే దాన్ని మళ్ళీ మనం లండన్లో దాన్ని అప్పీల్ చేసుకోవచ్చు అని. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కాదు. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చూస్తే అదే ఫైనల్. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇస్తే మనం ఎక్కడ కూడా మనం ఏం చేయడానికి లేదు, ఇంకా ఆ జడ్జిమెంట్స్ కట్టుబడి ఉండాల్సిందే. మనం వేరే చోటకి వెళ్ళి మనం మళ్ళీ దాన్ని అప్పీల్ చేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ సుప్రీంకోర్టు వేరు, ఇప్పుడుండే సుప్రీంకోర్టు వేరు. ఆ సుప్రీంకోర్టే ఇప్పుడున్న ఆ 1774 సుప్రీంకోర్టు, దాని తర్వాత ఫెడరల్ కోర్టు కాస్త సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందడం జరిగింది. ఇప్పుడున్న సుప్రీంకోర్టు 1750లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టోటల్గా 1774లో. ఈ విధంగా రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్గా మరియు 1770లో సుప్రీంకోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఈ యొక్క చట్టాన్ని మొట్టమొదటి భారత ప్రభుత్వ చట్టంగా కూడా చెప్పవచ్చు. అంటే ఈ 1773ని మొట్టమొదటి భారత ప్రభుత్వ చట్టంగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చట్టంలో కొన్ని అంశాలు కూడా మనం ఇప్పటికే పాటిస్తున్నాం. ఏంటి, కేంద్రీకృత వ్యవస్థ, అంటే సెంట్రలైజేషన్ గవర్నమెంట్, అంటే సెంట్రలైజేషన్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఏంది, ఇక్కడ బెంగాల్ గవర్నర్ కింద ఈ బాంబే మరియు మద్రాస్ గవర్నర్ ఉంటారు. అంటే అధికారాలు అనేవి అక్కడ బెంగాల్ సెంట్రలైజ్ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మన రాజ్యం కూడా ఏ విధంగా రచించబడింది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలుగా ఏర్పాటు చేసి ఎక్కువ అధికారాల కేంద్రానికి ఉండేట్టు రాసి ఈ విధంగా మన రాజ్యాంగాన్ని మనం పొందుపరచుకోవడం జరిగింది. అంటే మనం ఈ చట్టం యొక్క పునాదులు మనకు ఈ యొక్క రాజ్యాంగంలో కనపడుచున్నవి. 1773లో చేసినటువంటి ఈ రెగ్యులేటింగ్ చట్టంలో అంశాలని మనం ఇప్పటికి పాటిస్తున్నాం కాబట్టి, అంటే కేంద్రీకృత వ్యవస్థ కానీ, దాని తర్వాత ఈ సుప్రీంకోర్టు వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మనం ఇప్పటికి పాటిస్తున్నాం కాబట్టి భారత ప్రథమ చట్టంగా ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ రెగ్యులేటింగ్ చట్టం చేసి ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి పెట్టినప్పటికీ ఈ చట్టం ద్వారా అంటే అభివృద్ధి అనేది అనుకున్నంత స్థాయిలో మార్పు అనేది రాలేదు. కాబట్టి దీని మార్పు కోసం ఇంకా పిట్స్ ఇండియా యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఆ పిట్స్ ఇండియా యాక్ట్ గురించి ఇంకా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క చట్టాలు, దాంతో కౌన్సిల్ యాక్ట్లు అని చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనేది నెక్స్ట్ సెక్షన్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.